ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్పీసీ త్వరలో నిర్వహించబోతున్న ఎస్డబ్ల్యూ ఉద్యోగులకు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ అయితే మన ఛానల్లో తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. దానిలో భాగంగా ఈ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఎస్డబ్ల్యూ ఉద్యోగులకు సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి. వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా ఇంపార్టెంట్ పీడిఎఫ్ ఫైల్స్ పొందాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా మన వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడంతో మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా మరిన్ని వీడియోస్ నేను తీసుకురావడానికి సపోర్ట్గా ఉంటుంది. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఫస్ట్ వన్ చూసినట్టయితే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ తాజా నివేదిక ప్రకారం తెలంగాణ శ్రామిక జనాభా నిష్పత్తి ఎంత శాతం? సో ఐఎల్ఓ తాజాగా ఒక రిపోర్ట్ని అయితే విడుదల చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం తెలంగాణలో శ్రామిక జనాభా నిష్పత్తి ఎంత అని అడుగుతున్నారు. WPR అంటాం. సో ఇది ఎంతగా ఉందని అడుగుతున్నారు. ఆప్షన్ 1 50.78%, ఆప్షన్ 2 54.67%, ఆప్షన్ 3 56.31%, ఆప్షన్ 4 58.90%. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ తాజా నివేదిక ప్రకారం తెలంగాణ WPR తెలంగాణ శ్రామిక జనాభా నిష్పత్తి అనేది 56.31గా ఉంది. 56.31%గా ఉంది తెలంగాణ శ్రామిక జనాభా నిష్పత్తి అనేది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ వన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 1, 2024 నాటికి ఎన్ని సంవత్సరాలను పూర్తి చేసుకుంది? ఆప్షన్ 1 88 సంవత్సరాలు, ఆప్షన్ 2 89 సంవత్సరాలు, ఆప్షన్ 3 90 సంవత్సరాలు, ఆప్షన్ 4 91 సంవత్సరాలు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024 ఏప్రిల్ 1 నాటికి చూసుకున్నట్లయితే 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 90 సంవత్సరాలను పూర్తి చేసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎప్పుడు ఏర్పాటైంది మరి అని అడిగినట్లయితే 1935లో ఏర్పాటైంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 35 ఏప్రిల్ 1న అయితే ఏర్పాటు అవ్వడం జరిగింది. ఎప్పుడు జాతీయం చేశారు అని అడిగినట్లయితే 1949లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను జాతీయం చేయడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను 1949లో జాతీయం చేశారు. 1935 ఏప్రిల్ 1న ఏర్పాటు అయింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది? 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఉపాధి హామీ వేతనాలు తాజా సవరణల ప్రకారం అత్యధికంగా వేతనాలు ఇస్తున్న రాష్ట్రం ఏది? సో ఉపాధి హామీ వేతనాలు ఉంటాయి కదా, అవి సవరిస్తుంటారు. తాజాగా సవరించిన దాని ప్రకారం అత్యధికంగా కూలీలకు వేతనాలు ఇస్తున్న రాష్ట్రం ఏదని అడుగుతున్నారు. ఆప్షన్ 1 హర్యానా, ఆప్షన్ 2 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 3 తమిళనాడు, ఆప్షన్ 4 నాగాల్యాండ్. సో ఉపాధి హామీ తాజా సవరణల ప్రకారం వేతనాలు అనేవి అత్యధికంగా హర్యానాలో ఇస్తున్నారు. హర్యానాలో అత్యధికంగా అయితే వేతనాలు ఇవ్వడం జరుగుతుంది కూలీలకు ఉపాధి హామీ పథకం కింద. ఎంత అంటే 374 రూపీస్. ఇంపార్టెంట్. అదేవిధంగా అత్యల్పంగా ఉపాధి హామీ వేతనాలు ఇస్తున్న రాష్ట్రం నాగాల్యాండ్. ఓకేనా. అత్యల్పం నాగాల్యాండ్, అత్యధికంగా హర్యానా. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్న అమౌంట్ ఎంత అంటే 300 రూపీస్. గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని కిలోమీటర్ల రోడ్లను నిర్మించినట్లు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సో ఇటీవల తాజా రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే 23-24 ఫైనాన్షియల్ ఇయర్లో ఎన్ని వేల కిలోమీటర్లను కేంద్ర రవాణా శాఖ నిర్మించిందని అడుగుతున్నారు. ఆప్షన్ 1 10,056, ఆప్షన్ 2 11,567 కిలోమీటర్లు, ఆప్షన్ 3 12,089 కిలోమీటర్లు, ఆప్షన్ 4 12,349 కిలోమీటర్లు. సో 2023-24 ఆర్థిక సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ చూసుకున్నట్లయితే 12,349 కిలోమీటర్లను నిర్మించినట్టు తెలిపిందనమాట కేంద్ర రోడ్డు రవాణా శాఖ. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 12,349 కిలోమీటర్లు అయితే నిర్మించడం జరిగింది రోడ్లను, మొత్తంగా నేషనల్ హైవేస్ కానీ వివిధ అన్ని రోడ్లుగా కలుపుకొని మొత్తంగా. ఓకేనా. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఎవరితో చాయ్ పే చర్చను నిర్వహించారు? మార్చిలో మనకు చాయ్ పే చర్చను అయితే మోడీ నిర్వహించడం జరిగింది ఒక ఫేమస్ పర్సన్ తోటి. ఎవరు ఆ పర్సన్ అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఎలన్ మస్క్, ఆప్షన్ 2 బిల్ గేట్స్, ఆప్షన్ 3 అంబానీ, ఆప్షన్ 4 రిషి సునాక్. సో మోడీ మార్చిలో మనకు చాయ్ పే చర్చ అనే కార్యక్రమాన్ని బిల్ గేట్స్తో నిర్వహించడం జరిగింది. ఫేమస్ పర్సన్ అయిన బిల్ గేట్స్తో నిర్వహించారు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్,
తాజా లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎంత శాతం ఓటింగ్ నమోదైంది? సో ఇటీవల మే 13న తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఎంత శాతం ఓటింగ్ నమోదైందని అడుగుతున్నారు. ఆప్షన్ 1 61.17%, ఆప్షన్ 2 62.45%, ఆప్షన్ 3 66.30%, ఆప్షన్ 4 68.50%. సో తాజాగా తెలంగాణ ముగిసిన లోక్సభ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఎంపీ ఎన్నికల్లో తెలంగాణ మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 66.30% అయితే ఓటింగ్ నమోదైంది. 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలైతే నిర్వహించారు. 66.30%. అత్యధికంగా మనకు ఓటింగ్ జరిగిన లోక్సభ స్థానం ఏదంటే భువనగిరి 76.78%. 76.78% భువనగిరి లోక్సభ స్థానంకి అయింది. ఓకేనా. అత్యల్పంగా ఓటింగ్ నమోదైన లోక్సభ స్థానం అడిగినట్లయితే మల్కాజ్గిరి 49.8%. ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ వన్, WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రకారం ఓకేనా డిజిటల్ సేవా ఎగుమతుల్లో భారత్ స్థానం ఎంత? డిజిటల్ సేవా ఎగుమతిదారుగా ఎన్నో స్థానం నుండి భారత్ అడుగుతున్నారు. 4వ స్థానం నుండి. WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రకారం డిజిటల్ సేవా ఎగుమతుల్లో భారత్ 4వ స్థానం నుండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్రం ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్ను విధించింది? ఇక్కడ రాలేదు, సారీ. ఇటీవల ఏ రాష్ట్రం ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్ను అమల్లోకి తీసుకొచ్చింది అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 కేరళ, ఆప్షన్ 2 మహారాష్ట్ర, ఆప్షన్ 3 తమిళనాడు, ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్. ఇటీవల మనకు మహారాష్ట్ర రాష్ట్రం ఉపాధ్యాయులకు, ఆ రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్ను తీసుకొచ్చింది. ఇంపార్టెంట్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, భారత ఆర్థిక వ్యవస్థ 2024లో ఎంత శాతం వృద్ధిని నమోదు చేస్తుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది? భారత ఆర్థిక వ్యవస్థ 2024 ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతుందో అంటే అప్కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసిందని అడుగుతున్నారు. ఆప్షన్ 1 6.8%, ఆప్షన్ 2 7%, ఆప్షన్ 2 7.2%, ఆప్షన్ 4 7.5%. ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ అంచనా ప్రకారం 24-25 ఫైనాన్షియల్ ఇయర్లో భారత్ 7.5% వృద్ధి రేటు నమోదు చేస్తుందని అంచనా వేయడం జరిగింది. 7.5%. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్, ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ప్రకారం ప్రపంచంలో మనకు చూసుకున్నట్లయితే రద్దీగా ఉండే విమానాశ్రయాల జాబితాలో భారత్ నుంచి టాప్లో ఉన్న ఎయిర్పోర్ట్ ఏదని అడుగుతున్నారు. సో ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ప్రకారం చూసుకున్నట్లయితే రద్దీగా ఉండే విమానాశ్రయాల జాబితాలో భారత్ నుంచి ఢిల్లీ విమానాశ్రయం ఏదైతుందో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతుందో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంగా నిలిచింది. భారత్ నుంచి ఓవరాల్గా 10th ప్లేస్లో ఉంది. కానీ భారత్ నుంచి మాత్రం టాప్లో ఉంది. ఇంపార్టెంట్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. SW ఉద్యోగాలకు సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి. వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.